హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన కియా కారెన్స్ ఐఎంటీ టాప్ అండ్ పెట్రోల్ వేరియంట్ అయితే మనతో ఉంది. ఈ కార్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్ బేస్ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 13,25,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. టాప్ ఎండ్ వచ్చేప్పటికి 24,11,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఇది ఐఎంటీ వేరియంట్ అనమాట. ఇది కూడా టాప్ ఎండే 18,85,000 రూపాయలు చేంజ్ అయితే ఉంది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150 కిలోమీటర్స్ పైనే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే ఇది ఐఎంటీ కాబట్టి ఒక 15 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 సిలిండర్స్ 16 వాల్వ్స్ 1.5 లీటర్స్ BS 6.2 DOS ఇంజిన్ తో లభిస్తూ ఉంది. 158 PS పవర్ 253 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో కొద్దిగా పెద్దగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఐఎంటీ వేరియంట్ కాబట్టి మీకు క్లచ్ అయితే ఏమీ ఉండదు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే. సో నేను గేర్లు అయితే వేయాలి, కాకపోతే నేను క్లచ్ ప్రెస్ చేయకూడదు అని అనుకుంటారో వాళ్ళైతే ఈ వేరియంట్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా మీకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే లభిస్తూ ఉంది. క్రిస్టల్ కట్ ఎలా వీల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 205/65 R16 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కార్లో బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా క్రిస్టల్ కట్ వీల్స్ అయితే ఇచ్చారు. అంటే డైమండ్ కట్ ఎలా వీల్స్ ఉంటాయి కదా, దానికన్నా అడ్వాన్స్డ్ కట్టింగ్ అని చెప్పేసి కియా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో మీకు వీల్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి, చూస్తానికి కొంచెం లగ్జరీగా ఉందని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు మెక్% కాయిల్ స్ప్రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 195mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసినా సరే అంత తొందరగా ఇక్కడ తగలదు కాబట్టి అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 45 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. సో ఇక్కడ నుంచి మీరు పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. 7 సీటర్లో మీకు హైయెస్ట్ బూట్ స్పేస్ అనేది ఈ క్యారెన్స్లోనే ఉండిద్ది. బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బూట్ స్పేస్ అయితే ఇక్కడ చూడొచ్చు. 216 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉండిద్ది. థర్డ్ రో అనేది మీరు ఫోల్డ్ చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు మనం థర్డ్ రో అనేది ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడ 645 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. సో నాకు ఈ 645 లీటర్స్ బూట్ స్పేస్ కూడా సరిపోలేదు అని అనుకుంటే మాత్రం మీరు ఈ సెకండ్ రో ఏదైతే ఉందో సో వాటిని కూడా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు 1164 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి 7 సీటర్లో హైయెస్ట్ బూట్ స్పేస్ అనేది ఈ కారెన్స్కే సొంతం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్లో మాత్రం మీకు హాలోజన్ లైట్స్ అయితే వస్తాయి. ఇది ఐఎంటీ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎల్ఈడి లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సో ఇదంతా ఇక్కడ దాకా మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగే బ్లాక్ కలర్లో మీకు గ్రిల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే హైలైట్ చేశారు. చూసారా, కార్ అనేది కొద్దిగా ప్రీమియం లుక్ రావడానికి క్రోమ్ ఫినిషింగ్ అయితే చాలా చోట్ల యూజ్ చేశారు. సో ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఈ మిర్రర్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. చూసారా, సో ఇవి కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మీరు టైల్ లైట్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మొత్తం మీకు ఆల్ ది వే ఇక్కడ దాకా టైల్ లైట్ అయితే ఉండిద్ది. సో ఇది కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీరు పైన చూసుకున్నట్లయితే స్పాయిలర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, డీఫాగర్ ఉంది, అలాగే మీకు వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది టాప్ ఎండ్ కాబట్టి ఏమీ కూడా మిస్ అవ్వలేదు. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కియా బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే TGDA అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ క్యారెన్స్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే కొద్దిగా హైలైట్ అయింది. చూసారా, అలాగే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మిడిల్లో మీరు చూడొచ్చు, లోగో కిందే మీకు ఇక్కడైతే పార్కింగ్ కెమెరా అయితే ఉంది. ఇంటీరియర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డోర్ అయితే 90 డిగ్రీస్లో ఏం ఓపెన్ అవ్వలేదు, కానీ కొంచెం వెయిట్ అయితే ఉంది, సాలిడ్ అయితే ఉంది బిల్ట్ క్వాలిటీ అయితే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డోర్ పైన పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఉన్నాయి. సో అలాగే బ్యాక్ సైడ్న బయట మిర్రర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేశారు. సో అలాగే లాక్ అన్లాక్ చేసుకోవడానికి ఫీచర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు 1 లీటర్ పట్టినట్టుగా స్పేస్ అయితే ఉంది. చూసారా, సో 1 లీటర్ వాటర్ బాటిల్స్ 2 పడతాయి, 1/2 లీటర్ వాటర్ బాటిల్ పట్టిద్ది. ఇక్కడ మీకు ఇంకా కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. లెదర్ ఫినిషింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, పైన ప్లాస్టిక్ ఫినిష్ అయితే ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మీకు బ్యాక్ సైడ్కి అయితే వేసుకోవడానికి సంబంధించిన లీవర్ అనమాట. సో ఫ్రంట్కి మనం ఇది మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు. సో దీంట్లో ఫిజికల్గా కీ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇంజిన్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు, పుష్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్లో డాష్ అయితే చూడొచ్చు. సో చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ కూడా మీకు ప్యాటర్న్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు 10.25 ఇంచెస్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రస్తుతానికి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంజిన్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డాష్ అయితే చూస్తానికి ఇట్లా ఉండిద్ది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు రైట్ సైడ్
డోర్ ఓపెన్ చేసినట్టుగా అయితే ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు నావిగేషన్కి సంబంధించింది కానీ, అలాగే ఇక్కడ మీకు స్పీడోమీటర్ అయితే ప్రొవైడ్ చేశారు, హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఫ్యూయల్ గేజ్ చూడొచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టచ్ స్క్రీన్ అయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసిద్ది. హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏసీ కంట్రోల్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. టైప్ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఉంది. 12 volts సంబంధించిన మీకు సాకెట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ కెమెరాకి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. హిల్ డౌన్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, సో 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. మీరు ఫిజికల్గా గీర్లు వేయాలనుకుంటే వేయచ్చు, కానీ ఇక్కడ మనకి కింద మాత్రం క్లచ్ అయితే ఉండదు. అలాగే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి హ్యాండ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అలాగే 1 liter వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు కొంచెం స్పేస్ అయితే ఉంది. చూస్తారు కదా, ఇక్కడ ఒక ట్రే లాంటిది అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సిల్వర్ కలర్లో డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీకు పవర్ విండో అయితే ఉంది. గ్లో బాక్స్ అయితే అంత ఎక్కువ స్పేస్ అయితే ఏం లేదు, కొంచెం తక్కువ స్పేస్ అయితే ఉంది. యాంబియంట్ లైట్ అయితే చాలా బాగుంది చూస్తానికి బ్లూ కలర్లో. ఇంకా కారెన్స్కి సంబంధించిన స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్లా ఉండేది చూస్తానికి. డీ కట్ స్టీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కియా బ్రాండింగ్ అయితే ఉంది, ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. సో ఇది ప్రెస్ చేస్తే హార్న్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫోను ఆన్ చేయొచ్చు, అంటే ఫోన్ వచ్చింది అనుకోండి మనము కాల్ ఆన్సర్ చేయొచ్చు. మ్యూజిక్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాయిస్ అసిస్టెన్స్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. సో క్రూజ్ కంట్రోల్ని మనము స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ స్టీరింగ్ మీద లభిస్తూ ఉన్నాయి. ఇదేమో మనకి హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, వైపర్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళి బ్యాక్ సైడ్ నా కంఫర్ట్ ఎలా ఉందని నేను చెప్తాను. సో ఇది నా డ్రైవింగ్ సీట్కి కంఫర్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో చాలా స్పేస్ అయితే ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నా హైట్కి చూసుకున్నట్లయితే డ్రైవర్ సీట్ అనేది నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఒక మంచి ఫీచర్ అయితే ఇచ్చాడు. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 types ఛార్జింగ్ పోర్ట్లు అయితే ఉన్నాయి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ మీకు కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీకు 2 liter వాటర్ బాటిల్స్ పెట్టుకునేట్టుగా స్పేస్ అయితే ఉంది. ఈ కార్లో టోటల్గా 8 Bose స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు థర్డ్ రోకి వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి మీరు సో ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను థర్డ్ రోలో కూర్చున్నాను. సో లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి కొంచెం డీసెంట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో నాకైతే కంఫర్టబుల్గానే ఉంది. నాకు ఇక్కడ మోకాలు అయితే ఈ రోకి అయితే ఏమీ తగలట్లేదు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్పేస్ ఉందో. అలాగే ఈ థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా వాటర్ బాటిల్ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే మీరు చూడొచ్చు. పైన ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పెద్దవాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పట్టుకొని ఎక్కడానికి హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్ కర్టన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి లోపలికి ఎండ రాకుండా హెల్ప్ అవడానికి ఈ డోర్కి చూపిస్తాను నేను మీకు. సో చూసారా, సో ఈ డోర్ కర్టన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇది డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫిట్టెడే వస్తుంది. సో ఇదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురు ఎండ వచ్చింది అనుకోండి, మన మీద పడకుండా ఇదైతే మనం కిందకి డౌన్ చేస్తాం కదా. ఇక్కడైతే మిర్రర్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో లైట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు సన్ గ్లాసెస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనకి సన్ రూఫ్ కూడా ఉంది. చూసారు కదా, పైన మనకి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మీకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే కాదు, సో హాఫే సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనం క్లోజ్ చేయాలంటే మాత్రం ఇట్లా ముందు కంటే మాత్రం ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది మాత్రం మనం మాన్యువల్గా అయితే క్లోజ్ చేయాలి. సో చూసారా, సో ఏదైతే వెర్నాలో మనం చూసామో సేమ్ అదే ఫీచర్ అయితే ఈ కార్లో కూడా ఇంక్లూడ్ చేశారు. ఫ్రెండ్స్ కియా కారెన్స్కి సంబంధించిన కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ వైపున మీకు ఎటువంటి బటన్స్ అయితే లేవు, బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి బటన్స్ లేవు కదా. సో బటన్స్ అయితే సైడ్ అయితే ఇచ్చారు. చాలా స్లిమ్ అయితే ఉంది, చూస్తానికి చాలా బాగుంది. సో లాక్ వేయచ్చు, అన్లాక్ చేయొచ్చు, అలాగే హోల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో కింద కూడా మీకు హోల్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ప్రెస్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ మీకు బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది బాగుంది, ఈ కీ అయితే నాకు చూడగానే బాగా నచ్చింది. సో చూసారు కదా, కారెన్స్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయంట. సో వాటి గురించి షోరూంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ని అడిగి తెలుసుకుందాము. సో ఇది 7 seater కాబట్టి మీకు రోబోస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటాయండి. ఓకే, సో రోబోస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బేసిక్ స్టాండర్డ్ ఫీచర్స్. అండ్ ఏబిఎస్ ఈబీడీ వస్తుంది, వెహికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది, మనకి హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్స్ అని సేఫ్టీ పరంగా అన్నీ ఇందులో బేసిక్ నుంచి అవైలబుల్గా ఉంటాయి సార్. సో దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే 4 wheelకి డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తాడు.
అండ్ థర్డ్ రో కూడా ఎంత పెద్ద వెహికల్ అయినా థర్డ్ రో కూడా కంజెస్టెడ్గా ఉంటుంది. బట్ క్యారన్స్లో వచ్చేపాటికి థర్డ్ రో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ముగ్గురైనా ఫ్రీగా కూర్చోగలరు. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనకి రూఫ్ కూడా ఏసీ ఇచ్చేస్తాడు అనమాట. సో లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ కూడా అవైలబుల్గా బాగుంటుందండి ఇది. సో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న వల్ల మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అండ్ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ కూడా ఈజీగా డ్రైవ్ చేయగలరు. ఎవరైనా ట్రావెలింగ్ పర్పస్ కూడా ఈ కార్ కొనుక్కోవాలన్నా సరే డీజిల్ వేరియంట్ ఉంది, ప్లస్ 7 సీటర్ కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో క్లచ్ ఉండదు కాబట్టి మాన్యువల్గా కూడా మాన్యువల్గా యూజ్ చేసి ఆటోమేటిక్ క్లచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అని విన్నాను బ్రో. సో ఇది 15 to 20 ఈజీగా వస్తుంది సార్. ఓకే, మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కియా షోరూమ్ ఏంటంటే అన్ని వెహికల్స్ మీద ఏంటంటే 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. 3 years మాత్రమే. 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్. బట్ ఓకే, వేరే డీలర్షిప్స్ వేరే కంపెనీస్ ఏం చేస్తాయంటే 3 years 1 lakh కిలోమీటర్ వరకే ఇస్తారు. ఓకే ఓకే. సో మన కియాలో మాత్రమే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువలో వస్తుంది. ఓకే. సో ఇది వచ్చేపాటికి కాసా కియా షోరూమ్ అండి, ఇండియాస్ బిగ్గెస్ట్ షోరూమ్ ఇది. సో నేను ఇందులో టీమ్ లీడర్ని. నా పేరు ఖయ్యూమ్ అండి. 8712688887 ఇది నా మొబైల్ నెంబర్. మీరు వెహికల్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వచ్చి ఖయ్యూమ్ అని చెప్పండి. నేను షోరూమ్లో అవైలబుల్గా ఉంటాను. మన దగ్గర మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్రో, మా ఛానల్ తరపు నుంచి ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చి ఇక్కడ పర్చేస్ చేయాలనుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? తప్పకుండా అండి. మీ ఛానల్ తరఫున వస్తే మనం ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది చేసి పెడతాం వెహికల్స్ మీద. ఓకే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్ తరపు నుంచి ఒకసారి ఈ షోరూమ్కి అయితే రండి. సో బ్రోని మీట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం క్లియర్గా అడగండి, చెప్తారు. సో దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఉన్నాయండి, అన్ని వెహికల్స్ ఉన్నాయి. సో టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే వెహికల్ పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఈఎంఐలో కొనుక్కుంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం డౌన్ పేమెంట్ ఎంత చేయొచ్చండి ఈ కార్కి? సో మన దగ్గర అన్ని బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి సార్. ఓకే. సో మనకి 2.5 lakhs డౌన్ పేమెంట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అది మంచి సిబిల్ స్కోర్ ఉంటే. మంచి సిబిల్ స్కోర్ ఉంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా క్యారెన్స్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ గురించి, ఇన్డెప్త్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.